కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఖరీదైన క్యాన్సర్ పరీక్షలను క్యాన్సర్ రహిత కోవూరు లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఉచితంగా నిర్వహిస్తున్న విపిఆర్ దంపతుల ఉదారతను కొడవలూరు టీడీపీ నాయకులు కొనియాడారు. విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొడవలూరు మండలం ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఈ రోజు నుంచి ప్రారంభమైన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్స్ కార్యక్రమానికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లతో పాటు పెద్ద సంఖ్యలో టీడీపీ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కొడవలూరు మండలం టీడీపీ నాయకులు మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరూ ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకూడదన్న లక్ష్యంతో ఉచిత క్యాన్సర్ పరీక్షలను నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవలను ప్రశంసించారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి లాంటి దాతృత్వం, గుణము ఉన్న వ్యక్తి కోవూరు ఎమ్మెల్యే కావటం తమ ప్రాంత అదృష్టమన్నారు. ప్రజాహిత కార్యక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ వేమిరెడ్డి దంపతులు చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. పెద్ద పెద్ద నగరాల్లోని కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన ఖరీదైన క్యాన్సర్ పరీక్షలను సామాన్యుల చెంతకు చేర్చిన వేమిరెడ్డి దంపతుల ఉదారతను ప్రశంసించారు. కొడవలూరు మండలంలోని వారం రోజుల పాటు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు ఉంటుందని, తిరుపతిలోని స్విమ్స్ వైద్య బృందం సహకారంతో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించే ఈ ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాన్ని ప్రజలు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందరికీ నమస్కారం. రేపటికి తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి 100 రోజులు పూర్తయిపోతుంది. ఈ 100 రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు తనదైన మార్కుతో వాళ్ళ సేవా కార్యక్రమాలు ఇంతకు ముందు ఎవరికో కొంతమందికే పరిమితమైనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నియోజకవర్గం అంతా కూడా ఈ రోజు విపిఆర్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గత 10-15 సంవత్సరాల నుంచి క్యాన్సర్ అనేది గ్రామాలలో ఒకరు ఎక్కువైనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏంటంటే ఎక్కువ మరణాలు కూడా క్యాన్సర్ వల్ల జరుగుతూ ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గాన్ని క్యాన్సర్ రహిత నియోజకవర్గంగా చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు బయట ప్రైవేట్ హాస్పిటల్కి పోయి చేయించుకోవాలంటే, ఈ టెస్ట్ చేయించుకోవాలంటే 15,000 రూపాయల నుంచి 20-25,000 రూపాయలు కూడా హాస్పిటల్ బట్టి అవుతుంది. అంత శక్తి సామర్థ్యాలు పేదలకి చేసుకునేటటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వాళ్ళ భర్త అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఈ రోజు కోవూరు నియోజకవర్గంలో పింక్ బస్ సౌకర్యం అని చెప్పి బస్సును ఏర్పాటు చేయడం, ప్రతి ఒక్క మహిళ కూడా 30 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మహిళ వచ్చి టెస్టులు ఉచితంగా చేయించుకునేటటువంటి అవకాశం ఈ రోజు కోవూరు నియోజకవర్గ ప్రజలకి కలిగింది. ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఉపయోగించుకొని ఉచితంగా టెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ రోజు కొడవలూరు మండలంలో మొదలైంది. దాదాపు ఇంకొక 7 రోజుల పాటు ఈ మండలంలోని అన్ని గ్రామాలలో కూడా వచ్చి చేయించుకొని క్యాన్సర్ రహిత నియోజకవర్గాన్ని చేయాలని చెప్పి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి అనుగుణంగా అందరం కూడా ఈ రోజు పనిచేసి ప్రతి ఒక్కరిని మనం మోటివేట్ చేసి తీసుకొని వచ్చి వాళ్ళకి టెస్టులు చేయించే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది. పింక్ బస్ అనేది ఒకటి విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళు ఉచితంగా డొనేట్ చేయడం జరిగింది. ఆ డొనేషన్ చేసిన తర్వాత మేడం గారు ఈ కోవూరు నియోజకవర్గంలో క్యాన్సర్ అనేది ఉండకూడదు, ఈ కోవూరుని క్యాన్సర్ రహిత కోవూరుగా చేయాలని చెప్పి ఎంతో విలువ కలిగినటువంటి టెస్టులు, ఎంతో విలువ కలిగినటువంటి మిషన్లు, మ్యామోగ్రఫీ ₹1,00,00,000, అదేవిధంగా ప్యాప్మీర్ చేసేదానికి కానివ్వండి, ఈ బస్సు ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీతో ఏర్పాటు చేయని ₹1,00,00,000 ఖర్చు పెట్టినటువంటి మన పెద్దలు ప్రభాకర్ రెడ్డి గారు, పెద్దలు ప్రశాంత్ రెడ్డి గారు ఒక మంచి ఆలోచనతో స్విమ్స్ ప్రభుత్వ ఆసుపత్రి యాజమాన్యంతో కూడా మాట్లాడి ఈ కోవూరు నియోజకవర్గానికి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది.
మొట్టమొదటిగా ఇందుకూరుపేటలో జరిగింది. చాలా బాగా ఈ కార్యక్రమాన్ని మెడికల్ సిబ్బంది పూర్తి చేశారు. అదేవిధంగా ఈరోజు మా కొడలూరు మండలంలో కూడా పెద్దలు శ్రీ ముంగమూరి శ్రీహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కూడా కలిసి ఇక్కడ కొడలూరు మండలం తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యి ప్రజలకి ఉచితంగా, మహిళలకు ముఖ్యంగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించి ఏదన్నా అవసరమైనప్పుడు స్విమ్స్ ఆధ్వర్యంలో సర్జరీలు గానీ అటువంటి చేయించేదానికి ఉచితంగా ముందుగా ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయడం జరుగుతుంది.